లలిత అష్టోత్తరంలో ఉన్నటువంటి 42వ నామం సనకాది సమారాధ్య పాదుకాయ నమో నమః. ఈ నామములో సనక సనందనాదులచే పూజించబడుతున్న తల్లి అని చెప్తున్నారు. వారు పూజిస్తున్నారు అంటే ఆమెయే పరబ్రహ్మతత్వం అని ప్రతిపాదించబడింది ఈ నామంలో. మరొక భావంలో చూస్తే వైదిక పరమైనటువంటి సాత్వికమైనటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయండి. అవి సనక, సనంద, వశిష్ఠ, సుఖ, ఆదిగురువు అయినటువంటి దక్షిణామూర్తి ఇత్యాదుల నుండి వచ్చాయండి. ఆ ఆచారాలు అనేవి మనం సమయాచారాలు, దక్షిణాచార్యాలు అని అంటారండి. వీటికి ఇంకొక పేరు శుభాగమములు అంటారండి. ఆ ఆచారాలు ఈ 5గురి నుండి వచ్చాయి కాబట్టి ఆ 5గురి నుంచి వచ్చినటువంటి ఆచారాలచే ఆరాధింపబడుతున్న తల్లి అని ఈ నామంలో కూడా భావం చేయొచ్చండి. ఇక్కడ పాదుక అన్నారు. పాదుక ధ్యానం జరిగింది. ఈ సహస్రార చక్రంలో మనం 30వ నామంలో నేర్చుకున్నాం. సుపద్భరాగ సంకాస చరణాయ నమో నమః అని. అమ్మవారి పాద చిహ్నములు భాషిస్తున్నటువంటి చోటు సహస్రార చక్రం. ఆ పాదములు మన సహస్రార చక్రములో భాషిస్తున్నాయి. అక్కడ గనక శివశక్తుల యొక్క ఏకత్వాన్ని గ్రహించగలిగితే అదే పాదుకా దీక్ష అండి. అటువంటి జ్ఞానాన్ని సనక సనందనాదులు తన బ్రహ్మజ్ఞానం వల్ల పొంది ఉన్నారు కనుక సనకాది సమారాధ్య పాదుకాయ నమో నమః అని ఈ నామంలో భాషిస్తున్నామండి. ఓం శ్రీ మాత్రే నమః.